కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడును ఆ పదవి నుండి వెంటనే తొలగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెందుర్తి నియోజకవర్గం సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఉదయం పెందుర్తి వెంకటాద్రిపై వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ను డిమాండ్ చేశారు. రోజుల్లోనూ పుణ్యం చేసి ఉంటాడు ఆ బిఆర్ నాయుడు గారు. ఆయన చైర్మన్ అయ్యారు. చైర్మన్ అయినటువంటి వ్యక్తి ఎంతో నియమనిష్టలతో, మంచి మనసుతో, మంచి ఆలోచనతో, మంచి బుద్ధితో ఉండాలి. అటువంటి కాకుండా చైర్మన్కి వెంకటేశ్వర స్వామి తాలూకా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా పరిస్థితులతో అశ్లీలంగా ప్రవర్తించి చాలా సిగ్గుచేటు అది. అటువంటి పనులు చేయడం చేసినటువంటి వ్యక్తిపై వెంటనే ముఖ్యమంత్రి గారు ఆ యొక్క మొత్తం అవన్నీ చూసారు, రికార్డ్ అయినటువంటి అన్నీ కూడా. వెంటనే ఆయన్ని తప్పించాలి. ఇటువంటి వెంకటేశ్వర స్వామి తాలూకా మనోభావాలు దెబ్బతీసేటటువంటి వ్యక్తి చైర్మన్గా అనర్హుడు, ఇటువంటి వ్యక్తి పనికిరాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పెద్దలందరూ ఆలోచించి వెంటనే తీయాలి. తీయలేదు సరికదా. మరలా వెంకటేశ్వర స్వామి దర్శనానికి చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరీలు అందరూ వెళ్తుంటే ఈయన్ని కూడా చైర్మన్ కూడా వెంట పెట్టుకుని కూడా తిరగడం. మొన్న సీతారామ కళ్యాణం వంటమిట్లో జరుగుతుంటే దానికి అప్పుడు సెకండ్ వరుసలో కూర్చుంటారు ఆయన చైర్మన్ గారు. ఇప్పుడు ఫస్ట్ వరుసలోకి వచ్చి దర్జాగా ఇంకా నాకేంటి, ఏం పనులు చేస్తే నన్ను అడిగినాడు ఎవడో, నన్ను పీకినాడు ఎవడో, నన్ను చేసినాడు ఎవడో, నేనే సుప్రీం, నేను ఏం పనులు చేసినా మా చంద్రబాబు నాయుడు గారు అండ, ఈ కూటమి ప్రభుత్వం తాలూకు అన్న ఉంది, నన్ను ఎవరు ఏం చేయలేరు అనేటటువంటి అహంకారంతో మరలా ఫ్రంట్ రోకి వచ్చి కూర్చొని పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీనికోసం ప్రజలు ఏమనుకుంటున్నారో అని ఈ కూటమి నాయకులు ఎప్పుడైనా అనుకుంటున్నారా? కోట్లాది మంది భక్తుల తాలూకా మనోభావాలు దెబ్బతీస్తున్నారు. ఇది మీకేవి అనిపించలేనట్టుంది. వాళ్ళకి ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్పేటటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఎటువంటి ఉంటే ప్రజలు మాట్లాడరు. వాళ్ళ ఓటుతోనూ వాళ్ళ చేత్తోనే ఇటువంటి వాటికి సమాధానం చెప్తారు. అది త్వరలోనే ఉంది, సమాధానం చెప్తారు. 1000 కాళ్ళ మండపాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూల్చేశారు. ఆయన నేను హిందీ మనోభావాలను నేను కాపాడుతున్నాను పదే 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 ఆయన చెప్తూ ఉంటాడు. ఆయన మీరు హిందువులు అయి ఉండి హిందువుల మనోభావాలు కాపాడేటటువంటి వ్యక్తులు అయితే 1000 కాళ్ళ మండపాన్ని కూల్చినటువంటి వ్యక్తులు మీరు మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం ఎందుకు చేయలేదని చెప్పి మిమ్మల్ని నేను అడుగుతున్నా. ఇప్పుడు ఇటువంటి వ్యక్తి తప్పుడు వ్యక్తిని చైర్మన్గా మళ్ళీ కొనసాగిస్తున్నారు. అంటే ఆయన తప్పుని మీరు ఒత్తాసు పలుకుతున్నారా అని నేను అడుగుతున్నా. ఎన్ని తప్పులు చేసినా మీకు ఇష్టడైతే కళ్ళు మూసుకొని చూడలేనట్టు ఊరుకునేటటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం నడుస్తుంది. తప్పనిసరిగా అటువంటి బిఆర్ నాయుడు లాంటి వ్యక్తి చైర్మన్గా ఉండడానికి అనర్హులు. తప్పనిసరిగా ఆయన స్థానంలో మంచి వ్యక్తిని నియమించవలసిందిగా కూటమి ప్రభుత్వంకి, చంద్రబాబు నాయుడు గారికి కూడా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున, మా నాయకుల తరఫున, ప్రజల తరఫున వారికి నేను తెలియజేస్తున్నాం. వెంకటేశ్వర వేళ రాష్ట్రం మొత్తం ఇటువంటి నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా మన పెందుర్తిలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మిత్రులు, మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజు గారు, ఇంకా వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి ఎక్స్ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారం. పెందుర్తి మరి వెంకటాద్రిగా పిలుచుకునేటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అలా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోని కూడా ఏదైతే టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారిని తొలగించాలనేటువంటి ఉద్దేశంతో మరి చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెందుర్తిలో ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మనం చూసుకుంటే ఒక రాష్ట్ర వ్యాప్తంగానో దేశవ్యాప్తంగానో కాకుండా
ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లాది మంది భక్తులు కలిగినటువంటి దేవస్థానం ఏదైనా ఉందండి తిరుపతి దేవస్థానం. ఆ దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అయితే మరింత ఎక్కువగా బాధ్యత దీని మీద ఉంది. ఇవాళ ఒక టీటీడీ చైర్మన్ అనేసరికి దాని పవిత్రతను కాపాడి అన్ని రకాలుగా కూడా మరింతగా తిరుపతి యొక్క ఖ్యాతిని పెంపొందించేటువంటి విధంగా కార్యక్రమాలు ఉండాలి. కానీ ఈరోజు మనం చూస్తున్నాం ఆయన రాసలేలు వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠాలతో మరి నిర్వహించాల్సినటువంటి బాధ్యతని ఎక్కడా కూడా బాధ్యత లేకుండా ఆయనకి నచ్చినటువంటి విధంగా ఇది నా సొంత జీవితం నేను నచ్చినట్టు ఉంటానంటే ఎస్ మీరు హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఒక పవిత్రమైనటువంటి స్థానంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉండి ఇటువంటి పనులు చేయడం అనేటువంటిది ఏ ఒక్కరు కూడా హర్షించరు. ఆ రోజు మీరు చూసుకుంటే ఇదే తిరుపతికి సంబంధించినటువంటి భక్తి ఛానల్కి మా పార్టీ తరఫున సినీ యాక్టర్ పృథ్వీ గారిని అప్పుడు దానికి చైర్మన్గా పెట్టడం జరిగింది. ఎప్పుడైతే ఒక ఆడియో ఒక మహిళతో అసభ్యంగా మాట్లాడిన ఆడియో లీక్ రాగానే ఇమీడియట్గా ఆయన పదవి నుంచి తొలగించి పార్టీలోంచి కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి చూసాం. కానీ ఈరోజు ఆడియో వీడియో అన్ని ఎవిడెన్స్లతో సహా ఆయనే డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఎంత ధైర్యంగా 30 సంవత్సరాల నుంచి వాళ్ళకి మాకు సన్నిహిత్యం ఉందని చెప్పేటువంటి విధంగా చెప్పినప్పటికీ కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేనటువంటి పరిస్థితి. అంటే మరి తిరుపతి తాలూకా ప్రతిష్ట ఏమవుతుంది? ఆ పదవిలో ఎటువంటి వాళ్ళు ఎన్ని నికృష్టమైన పనులు చేసినా హ్యాపీగా ఈ పదవిలో కూర్చోవచ్చు అనేటువంటి విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు మాకు తెలుసు, స్వయంగా మేము అనేక సందర్భాల్లో మేము చూసాం. టీటీడీ చైర్మన్ అయిన దగ్గర నుంచి కూడా మళ్ళీ ఆ పదవి పూర్తయ్యే వరకు కూడా ఏ రోజు నాన్ వెజ్ కూడా ముట్టుకోలేనటువంటి పరిస్థితి. అంత నియమ నిష్ఠలతో మేము ఆ రోజు ఆ బాధ్యతను నిర్వహించినటువంటి పరిస్థితి చూసాం. కానీ ఈరోజు పూర్తిగా దానికి విరుద్ధంగా ఇవాళ ఇంత బాధ్యత రహితంగా తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చేటువంటి విధంగా ఇవాళ బిఆర్ నాయుడు గారు ప్రవర్తించారు. మరి దీని మీద మరి చర్యలు తీసుకొని వెంటనే సస్పెండ్ చేయాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన్నే పక్కన పెట్టుకొని తిరుగుతున్నారంటే మరి ఏ రకమైన లాలూచీలు మీకు ఉన్నాయో మరి మాకైతే తెలియదు. కానీ ఇటువంటిది మీకు రాజకీయాలు కానీ లేదంటే ఫ్రెండ్షిప్ కానీ ఉంటే మీరు బయట చూసుకోండి, మీ వ్యక్తిగత విషయాలు. కానీ ఈ బాధ్యత నుంచి మాత్రం బిఆర్ నాయుడు గారిని ఇమీడియట్గా తొలగించాలని చెప్పి మేమందరం కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మరింతగా ఆయన్ని సస్పెండ్ చేసే వరకు బిఆర్ నాయుడిని మరి టీటీడీ చైర్మన్గా తొలగించే వరకు మేమందరం కూడా మరింత ఉద్యమం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం.